ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ గండిపేట భూ కబ్జా యత్నం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ప్రధాన నిందితుడు రాధాకృష్ణతో పాటు అతని డ్రైవర్ ప్రవీణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్వకేట్ అయిన రాధాకృష్ణ నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సచివాలయంలో పరిచయాలున్నాయంటూ చాలా మందిని మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఫేక్ జీవోలు. భూ కబ్జా యత్నం ఎపిసోడ్లో ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. తెలంగాణలో వేరు ప్రాంతాల్లో రాధాకృష్ణపై కేసులున్నాయి. భూమి కబ్జా చేసేందుకు నకిలీ జీవోల తయారీకి మరొక 2 రాధాకృష్ణకి సహకరించారు. కందుకూరు, అంబర్పేట్ సహా చాలా ప్రాంతాలకు చెందిన ఫేక్ డాక్యుమెంట్లు రాధాకృష్ణ దగ్గర దొరికాయంటున్నారు పోలీసులు. భూమి క్రమబద్ధీకరణ సాధ్యం అవుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రమేష్ ని రాధాకృష్ణ మోసం చేసి 8 కోట్ల రూపాయల నగదు రూపంలో తీసుకున్నాడు. డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పరారీలో ఉన్న బ్రహ్మనాయుడుతో పాటు మరికొందరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మరికొంతమంది అరెస్టులు కూడా కొనసాగే అవకాశం ఉందా? రాధాకృష్ణ దానికి సంబంధించి విచారణలు ఇప్పటి వరకు ఎలాంటి కీలక డాక్యుమెంట్లని తీసుకున్నారు? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, గండిపేట సర్వే నంబర్ 18 ప్రభుత్వ భూమిలో నకిలీ పత్రాలను సృష్టించినటువంటి కేసులో తాజాగా మరొక 2ని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. ఇప్పటికీ ఈ కేసులో ఈ 2తో కలిపి దాదాపు 5 మందిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఎవరైతే నిమ్మల రాజేష్ గౌడ్తో పాటు వేణుగోపాల్, సాయి కిరణ్తో పాటుగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బొల్లా రమేష్, అతను ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నారు. అతను ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా కూడా ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే తాజాగా అరెస్టు చేసినటువంటి వాళ్ళల్లో ఎవరైతే రాధాకృష్ణతో పాటు అతని డ్రైవర్గా ఉన్నటువంటి ప్రవీణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడుకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆధారాలను నార్సింగి పోలీసులు సేకరించడం జరిగింది. అంటే సర్వే నెంబర్ 18లో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ భూమికి సంబంధించి అక్కడ దాదాపు 10 ఎకరాలకు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు అతను వేరే వ్యక్తులతో నకిలీ పత్రాలను సృష్టించడంలో కావచ్చు, దానికి తయారు చేసేందుకు కూడా దాదాపు 8 కోట్ల రూపాయల వరకు కూడా బ్రహ్మనాయుడు చెల్లించినట్లుగా ట్రాన్సాక్షన్ చేసినట్టుగా కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలను సైతం కూడా ఒకవైపు పోలీసులు సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఎకరానికి 3.5 కోట్ల వరకు కూడా అమ్మేటటువంటి ఒప్పందం కూడా ఉండడంతో నకిలీ పత్రాలు ఒకవేళ రెడీగా ఉంటే వేరే వాళ్ళకి దాన్ని అమ్మేందుకు కూడా ఒక పార్టీని సమకూర్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా కూడా ఈ కేసులో అటు బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారంటూ కూడా చెప్పడంతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఏపీకి వెళ్లారు. ఎవరైతే ఈ కేసులో పరారీలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా గాలిస్తున్నారు. మొత్తం 10 మంది నిందితులు ఉంటే ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేశారు కాబట్టి మిగతా 5గురి కోసం గాలిస్తూ ఉన్నారు. అందులోనే ఎవరైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు సైతం కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏపీలో కూడా ఒకవైపు బ్రహ్మనాయుడు కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ కేసులో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ప్రజలు ఎవరు కూడా ఈ నకిలీ పత్రాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా అన్ని రకాలుగా వెరిఫై చేసుకోవాలి. అంతేకాని ఈ విధంగా ఫోర్జరీలు చేస్తే అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు.